ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, చూడండి, చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి, పర్సనల్ చార్ట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, అందులోని ఆ దేవతకి ఆ దేవతా సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా, లేకపోతే ఆ దేవతా సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా, తర్పణము చేస్తే బాగుంటుందా. తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది. అది ఎందుకు తీసుకుంటారు అంటే, వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా అది పర్సనల్ చార్ట్ చూడాలి. మరి పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి ఉండాలి, లేదా ఏదైనా ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉంటే వాళ్ళ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు, లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు, వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారో, లేకపోతే హోమం చేస్తున్నారు, తర్పణం చేస్తున్నా, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా, ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశ అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, సహజంగా మీరు పలానా లగ్నంలో పుట్టారు, ఉదాహరణకి మేష లగ్నంలో పుట్టితే ఎవరికి తర్పణం కానీ హోమం కానీ ఇవి చేయాలి, లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క లగ్నరీత్యా నేను మీకు చెప్తాను. కుంభలగ్నము, కుంభరాశి, మీరు ఎక్కువగా స్తోత్ర పఠనం, అందులో విష్ణు సహస్రనామాలు లేదా లలితా సహస్రనామాలు, బుధ శుక్రవారాలు, లలితా సహస్రనామాలు అయితే నిత్యము చేసుకోవచ్చు. దానిలో విశేషంగా ఎక్కువసార్లు చేస్తాను అంటే చతుర్దశి, అష్టమి, నవమి, పౌర్ణమి, అమావాస్యలకు చేస్తే ఇంకా మంచిది. అంటే ఈ నామ పారాయణం చేయడము, లేదా నాకు అంత రాదండి, నాకు పారాయణం చేయడం రాదు అనుకున్నటువంటి వారు విష్ణు సహస్ర, లలితా సహస్రనామాలు యూట్యూబ్లో దొరుకుతాయి మనకి. ఆ యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వింటూ ధ్యానంలో కూర్చున్నట్టుగా వినడం, లేకపోతే ఆ స్వామివారి ముందుని లేదా అమ్మవారి పటం ఏదైనా ఉంటే అక్కడ కుంకుమతో పూజ చేస్తూడం ఒక్కొక్క నామకి చేయొచ్చు. ఇక రెండవది ఏమిటంటే, దానము ప్రధానంగా మీరు శనగలు ఇస్తూ ఉండండి. ఎక్కువగా ఎంత శనగలు దానంగా ఇస్తూ ఉంటే మీకు అభివృద్ధి అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. దానం మాత్రం ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. దీంతోపాటు వీలైతే బియ్యము కూడా ఇస్తే ఇంకా మంచిది. బియ్యము శనగలు రెండు ఇస్తూ 1 కేజీ బియ్యము, తెలుపు రంగు వస్త్రము, శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా కనుక ఇచ్చినట్లయితే పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కువగా హోమాలు చేయొద్దని కాదు, తర్పణాలు చేయొద్దని కాదు, అదేవిధంగా దానం చేయొద్దని కాదు. మీ లగ్నానికి ఎక్కువగా విష్ణు యొక్క స్తోత్ర పఠనం, అమ్మవారి యొక్క స్తోత్ర పఠనమే మీకు ఎక్కువగా ఆ యొక్క స్థితిగతుల నుంచి బయటపడేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైతే బాగా తీవ్రమైనటువంటి రుణాలు, రోగాలు, శత్రుత్వాలు ఉన్నాయి, మాట్లాడితే గొడవలు అవుతున్నాయండి అంటూ ఉంటారు చూసారా, మంత్రమే మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కుంభం వారికి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, కొంతమందికి ఈ శనగలు దానంగా ఇవ్వడానికి దగ్గరలో ఉండరు, ఎవరు పురోహితులు కానీ ఎవరు ఉండరు. అలాంటి సమయంలో మీరు గోవులకి అరటికాయలు అంటారు, అరటిపళ్ళు కదా, అరటికాయలు, ఆ కాయల్ని సన్నగా తురిమి దేశీవాలి గోవుకి గనక తినిపించినట్లయితే శనగలు సద్బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన ఫలితం వస్తుంది. అయితే ఇంకా వీలుంటే కనుక మీరు ఏం చేస్తారంటే, ఏదైనా గోశాలకు వెళ్ళి తినిపించారు, అక్కడ ఉండి ఉంటుంది, గో సంరక్షణ కోసం ఉండి మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాటికి సంబంధించిన. ఎందుకంటే కేవలం ఫుడ్ ఒకటి పెడితే సరిపోదు కదా, అక్కడ పని వాళ్ళు ఉండాలి, అది క్లీన్ చేయడానికి, దానికి లైట్లు వేయడానికి అవసరం పడుతుంది, డాక్టర్లకు అవసరం పడుతుంది. అదేవిధంగా వాటికి మేతకి మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు
తినిపించింది సరిపోదు కదా, ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకుంటూ ఉండాలి. ఇట్లా అనేకమైనటువంటి ఉంటాయి. అక్కడ మొత్తం పేడేస్తుంటే దాని మొత్తం స్టాక్ తీసేస్తూ ఉండాలి, దానికి లారీలకు ఖర్చులు అవుతూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాటి కోసం మీరు ఏదైనా మీకు తోచినటువంటిది ఎంతో కొంత, మీరు 100 ఇవ్వగలిగితే 100 ఇవ్వండి, 1000 ఇవ్వగలిగితే 1000 ఇవ్వండి, కానీ ఆ డిబ్బీలో వేయండి. అప్పుడు ఏమవుతుందంటే పురోహితులకు దక్షిణ వేసినటువంటి ఫలితం వాటి ద్వారా కూడా వస్తుంది. మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు, వాళ్ళ లగ్నం తెలియదు, వాళ్ళ రాశి కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలి? జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి, జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మీకున్న సమస్యని బట్టి, రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి. నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం. నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం. ఇక్కడ 3 విషయాలు ఎట్ ఏ సేమ్ టైం, ఇక్కడ 3 విషయాలు ఒకటేసారి జరుగుతాయి. ఎలాగా అంటే, ఒకటి, సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో, సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము. సూర్యుడు అగ్నిస్వరూపం, అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా, యజ్ఞం చేస్తున్నట్టుగా, సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా. దీంతోపాటు మీరు ఆదివారం నాడు కానీ, సప్తమి వచ్చినప్పుడు కానీ, సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే, మీ జన్మజాతకం తెలియదు కాబట్టి 4 విషయాలు చేస్తున్నారు. దానం ఇస్తున్నారు, సూర్య నమస్కారం చేసుకుంటున్నారు, అర్ఘ్యం వదులుతున్నారు, స్తోత్రపారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం. దీనివల్ల ఏమవుతుంది అంటే, మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగటివ్గా వస్తున్నట్లయితే, ఆ నెగటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికి అట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక రెండవది, లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన. అంటే ఎలాగండి? మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలంటే, దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. దాని తర్వాత ఇంకో 2 తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారనుకోండి. అవి ఏమిటి అంటే, ఒకటి చతుర్దశి, అష్టమి, నవమి. ఈ 3 తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట. ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ, చండీ సప్తశతి కానీ, ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో, అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు, లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం, రోజుకి 27 సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మ దగ్ధమవుతుంది. దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. మరియు మొత్తం 5 తిథులు అన్నారు కదండి, 3 చెప్పారు కదా అంటే, తర్వాత చేరినటువంటివి అమావాస్య, పౌర్ణమి కూడా. అమావాస్య, పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది. ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పాను. అదేమిటి అంటే, ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ, మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు, అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు. అంటే 1 కిలోనో 2 కిలోలో 5 కిలోలో మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము, 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే, ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే రుణరోగ శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయ్యి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది. అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిరంతరము చేయండి. ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, తర్పణాలు కానీ, లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా
ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు, ఖర్చు పెట్టేస్తాడు, కానీ ఏది కూడా మన వెంట రాదు. కేవలం భగవత్ సంబంధించినటువంటిది, పరోపకారం చేసినటువంటి, పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లేదా గోసేవ, గోవులకు వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది. కాబట్టి ఇది చేయండి. ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, గోచారంలో ఎలా ఉంది, ఇవేమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.